టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 మీద నేను విన్నటువంటి కొన్ని పుకార్లు. వాటిలో 5 ముఖ్యమైన పుకార్లేంటి. పుకారు అంటున్నాను గనక దీంట్లో 99% అబద్ధం ఉండొచ్చు. 1% నిజం ఉండొచ్చు. బట్ ఆ 1% నిజాన్ని మనం పూర్తిగా కొట్టిపారేయలేం. సో, ఈ రూమర్స్ దేని గురించంటే నోటిఫికేషన్ ఉంటుందా లేదా? సిలబస్ మారుస్తారా? ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ మారుస్తారా? ఆపర్చునిటీ ఫర్ ద న్యూ క్యాండిడేట్స్ అంటే గత గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో అప్లై చేసుకోలేని వాళ్ళు ఈసారి అప్లై చేసుకోవచ్చా? అలాగే తెలంగాణ మూవ్‌మెంట్ సిలబస్ మారుస్తారా? ఇటువంటి అంశాల మీద ఈ రూమర్స్ ఉన్నాయి. సో, దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాల కోసం ఒక ప్రిపరేషన్ వ్యూహం గురించి, ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి 21 జాన్యురీ సండే రోజున మార్నింగ్ 10:00కి ఆహ్, వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాం. సో, ఈ వర్క్‌షాప్‌లో ఆహ్, సిలబస్ ఎలా ఉండబోతుంది? ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ప్రిలిమ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? మెయిన్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? రైటింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఇప్పటికే ప్రిపేర్ అయిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌లో ఎలాంటి ప్రిపరేషన్‌కి ముందుకు తీసుకెళ్ళాలి? సో, ఇటువంటి అంశాలన్నిటి గురించి తెలియజేస్తూ ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తాం. దీనికి పార్టిసిపేట్ చేయడానికి డిస్క్రిప్షన్‌లో ఉన్న ఈ లింక్ క్లిక్ చేయండి. లేకపోతే ఇప్పుడున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. సో, మొదటి రూమర్ ఏంటి అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇప్పట్లో రాదు. సో, ముఖ్యమంత్రి గారైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. ఫిబ్రవరి లేకపోతే మార్చ్ మాక్సిమం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అండ్ డిసెంబర్ నాటికల్లా మొత్తం 2,00,000 ఉద్యోగాలు ఇవ్వడం పూర్తి చేస్తాం అని చెప్తున్నారు. కాబట్టి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే అవకాశాలే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అయితే గతంలో ఆహ్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా చెప్పిన పాయింట్ ఒకటి. కాకపోతే మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పినటువంటి పాయింట్ ఇది. ఇది డిసెంబర్ నాటికల్లా మొత్తం 2,00,000 ఉద్యోగాలు ఇస్తామనేటటువంటిది. కాబట్టి ముఖ్యమంత్రి కాకముందు ఇచ్చే ప్రామిస్ నిలబెట్టుకోక్కర్ల. బట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం రాష్ట్ర వేదికగా, ప్రపంచ వేదికగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఇది నిలబెట్టుకోవాల్సుంటుంది. ఇంకా రెండో రూమర్ ఏంటి అంటే పాత పోస్టులతో పాటు కొత్తవి కూడా కలుపుతారు. ఇది ఖచ్చితంగా నిజమే. ఎందుకనంటే గతంలో మనకి పాత నోటిఫికేషన్‌లు 505 పోస్ట్ వరకు ఉన్నాయి. వాటికి ఇంకొక 100, 150 వరకు మరొక యాడ్ చేసేటటువంటి అవకాశం ఉంది. కనుక మొత్తం 650-700 పోస్టుల వరకు మనకి గ్రూప్ 1లో వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 30 పైగా జిల్లాలున్నాయి గనక ప్రతి జిల్లాకి డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు ఇవన్నీ పోస్టులు జిల్లా పోస్టులు చాలా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని ఇన్కార్పొరేట్ చేస్తూ ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. పాత నోటిఫికేషన్ ఎలాగో రద్దయింది. హైకోర్టు దాన్ని రద్దు చేసింది. సుప్రీం కోర్ట్‌కెళ్లారు. గవర్నమెంట్ దాన్ని విత్‌డ్రా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త నోటిఫికేషన్‌లో కొత్త పోస్టులు కూడా కలిపే అవకాశం ఉంటుంది. ఇక మూడవ రూమర్ ఏంటి అంటే కొత్త అభ్యర్థులకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది రూమర్ అయినప్పటికీ నిజం వాస్తవంగా కనపడుతుంది. ఎందుకనంటే కొత్త అభ్యర్థులు పాత నోటిఫికేషన్ రద్దయింది గనక వాళ్ళు గాని లేకపోతే 2002 తర్వాత పాస్ అయినటువంటి స్టూడెంట్స్ గాని మొత్తం అందరూ అప్లై చేసుకోవచ్చు. సో, దీనివల్ల ఎక్కువ మంది అభ్యర్థులకి అవకాశం ఉంటుంది. సో, కనుక కొత్త అభ్యర్థులు పాత నోటిఫికేషన్‌లో వాళ్ళు మళ్ళీ ఫ్రెష్‌గా అప్లై చేసుకోవడం ఇయన్నీ జరుగుతాయి. అలాగే నాలుగో రూమర్ ఏంటంటే ఉద్యమ చరిత్ర సిలబస్ మారుస్తారనేటటువంటిది. ఇది కూడా కొంతవరకు అవకాశం ఉంది. ఎందుకనంటే ఉద్యమ చరిత్ర సిలబస్ 150 మార్కులకు గాకుండా ఒక 50 మార్కులకు గాని, లేకపోతే 100 మార్కులకు గాని కన్‌ఫైన్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. సో, దానికి సంబంధించి ఒక సిలబస్ కమిటీ కూడా వేశారు. ఆ సిలబస్ కమిటీలో హరగోపాల్ లాంటి వాళ్ళు కూడా ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఉద్యమ చరిత్ర ప్రాసెస్‌ని సిలబస్‌ని కొంచెం తగ్గించేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత ఐదో రూమర్ ఏంటి అంటే పరీక్షా విధానాన్ని మారుస్తారని. ఎందుకంటే గత గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి సంబంధించి మనం చూసినప్పుడు మొత్తం పేపర్ లీకేజ్ అయిన సందర్భంలో వచ్చిన ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే అసలు మనిషి మొఖం చూడకుండానే పోస్టులు ఇచ్చేస్తారు. కాబట్టి గ్రూప్ 1 లాంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇచ్చేటప్పుడు ఆహ్, ఎవరు ఏ పోస్ట్‌కి ఎలా అప్లై చేశారు? అప్లికేషన్‌లో ఉన్న వాళ్ళెవరు? అప్లికేషన్‌లో లేని వాళ్ళెవరు? ఇటువంటి అంశాలన్నీ గ్రహించాలి అంటే కంపల్సరీగా ఇంటర్వ్యూ విధానం ఉండాలనేటటువంటిది. సో, మనకి ఈవెన్ రేవంత్ రెడ్డి గారు మన
యూపీఎస్సీ చైర్మన్‌తో కూడా కలిసారనేటటువంటి ఒక వార్తలొస్తున్నటువంటి నేపథ్యంలో, యూపీఎస్సీ పరీక్షా విధానానికి కంపాటబుల్‌గా మిగతా రాష్ట్రాల ఎగ్జామినేషన్ సిస్టమ్స్‌కి కంపాటబుల్‌గా ఉండేటట్టుగా ఇది గ్రూప్ 1 ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాబట్టి కంపల్సరీగా ప్రిలిమ్సు, మెయిన్సు, ఇంటర్వ్యూ కూడా ఉండేటటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సో, ఇటువంటి 5 రూమర్ల నేపథ్యంలో మీరు ప్రిపరేషన్ అయితే తగ్గించొద్దు. ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు పుస్తకాలు కలెక్షన్ చేయడం ఇటువంటివి చేయండి. సో, ఈ వర్క్‌షాప్‌కి వస్తే ఎలాంటి పుస్తకాలు చదవాలి? మీరు బేసిక్ ఫండమెంటల్ ఫౌండేషన్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? రైటింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఎంసీక్యూస్ ఎలా సాల్వ్ చేయాలి? ఇటువంటి అంశాలన్నిటిపైన తెలియజేయడం జరుగుతుంది.